సిటీలో మద్యం తాగి వెహికల్స్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఉపేక్షించేది లేదంటున్న మాదాపూర్ డీసీపీ వినీత్ తో అనిల్ ఫేస్ టు ఫేస్. నగరంలో మరికొద్ది సేపట్లో ఇటు న్యూ ఇయర్కి సంబంధించి ఈవెంట్లు సురువు కాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఇటు ఎవరైతే ఈవెంట్లో కానీ పబ్బుల్లో కానీ రిసార్ట్లో కానీ అటు బార్లో కానీ ఇటు డ్రగ్ కనుక ఉపయోగిస్తే దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామంటున్నారు. సో వీటికి సంబంధించి అన్ని అంటే భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని మనతో పాటు మాదాపూర్ డీసీపీ వినీత్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉన్నాయి ఈ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు? సో న్యూ ఇయర్ సంబంధించిన ఏర్పాట్లు మనము దాదాపు ఒక 250 పీపుల్ ఫోర్స్ని దింపాము. దట్స్ లా అండ్ ఆర్డర్. అది కాకుండా బయట నుంచి కూడా ఒక 100 పీపుల్ని దింపాము. సో సఫిషియంట్ ఫోర్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఓటీ అండ్ టీజీని వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నాము. ఇంతకుముందు చెప్పిన పాయింట్ ప్రకారంగా మన విమెన్ సేఫ్టీ గురించి, డ్రగ్ గురించి, జీరో టాలరెన్స్ ఫర్ డ్రగ్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఫర్ ఆల్కహాల్ అది కూడా చెప్పాం. అండ్ నో డ్రింక్ అండ్ డ్రైవ్ అది కూడా రిక్వెస్ట్ చేసి మన ట్యాక్సీ అసోసియేషన్ అలాగే ఆటో అసోసియేషన్ వాళ్ళు కూడా ఎక్కువ వెరిఫైడ్ డ్రైవర్స్తో పాటు తిరగమని చెప్పాము ఈ ఏరియాలో. సో విమెన్ సేఫ్టీ కూడా ఉంటుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా కూడా సేఫ్గా వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ రోడ్ మీద కేక్ కటింగ్స్ అవన్నీ కూడా ఏమీ లేకుండా ఆ వెన్యూకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని దాని ఇంటికి వెళ్ళాలని అట్లా ప్లాన్ చేసుకున్నాము. సో మన అక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా అయినా లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ విమెన్ సేఫ్టీ గురించి అయినా అండ్ డ్రగ్ రిలేటెడ్ తరపు నుంచి అయినా అన్ని యాంగిల్లో కవర్ చేస్తూ ఈ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో ఈ సిటిజన్ రెస్పాన్సిబుల్గా విత్ ఇన్ ది లా ఎంజాయ్ చేయాలని ఏ కండిషన్స్ పెట్టుకొని మనము ముందుకెళ్ళాలో అట్లా డిప్లాయ్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. అంటే సైబరాబాద్ లిమిట్స్లో ఎక్కువగా ఇటు పబ్స్ కానీ రిసార్ట్స్ కానీ ఉంటాయి. సో ఆ నిర్వాహకులతోటి మీరు మీటింగ్లు ఏమైనా నిర్వహించారా? నిర్వాహకులతో పాటు అలాగే ఈవెంట్ మేనేజర్స్తో పాటు ఆర్గనైజర్స్తో పాటు హోటల్స్తో పాటు ట్రాఫిక్ గురించి వస్తే ట్యాక్సీ అసోసియేషన్తో పాటు ఆటో అసోసియేషన్తో పాటు ఇట్లా అన్ని యాంగిల్లో కూడా ఈ పర్టికులర్ ఈ మన జోన్ల వరకు వాట్ ఎవర్ రిక్వైర్డ్ అన్నీ కూడా మనం చర్యలు తీసుకున్నాము. మీటింగ్స్లో పెట్టేసి సేఫ్టీ నార్మ్స్ని కూడా చెప్పాము. అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళకి ఆ ఎక్స్టెంట్స్కి వెళ్ళి కెమెరాస్ ఎక్కడ పెట్టారు, దాని యాక్సెస్ ఎట్లా ఉంటుంది, సో అన్ని యాంగిల్లో మనం యాక్షన్ తీసుకున్నాం. అంటే ఈరోజు స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? వేరే రోజు ఎట్లా ఉంటుందో అంతే ఉంటుంది. చట్టాలు ఏం కొత్తగా రాలేదు. అలాగే మిగతా రోజుకు చట్టాలు లేకుండా అయితే ఉండదు. స్పెషల్ ఫోకస్ ఎందుకు ఈరోజు పెడుతున్నామంటే ఇన్ని ఈవెంట్స్లో తాగి బయటకు వస్తారు. తాగి వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ప్రమాదాలు అయితే వాళ్ళు రెక్లెస్ డ్రైవింగ్తో ఇంకొక తాగలేని వాళ్ళ మీద కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈరోజు ఇంతమంది 3 lakhs పైన మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఈవెంట్స్కి. సో వాళ్ళు సేఫ్టీ కోసం ఒకరు, మిగతా పబ్లిక్ సేఫ్టీ కొరకు సపరేట్ టీమ్ను పెట్టేసి ఎవరెవరు ఎక్సెస్ తాగారు, ఎవరు లిమిట్ దాటి తాగారు వాళ్ళందరినీ కూడా వెహికల్ డిటెన్షన్ చేయడము, వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవడము, ఫైన్ పెట్టడం, ఇట్లా డిపెండింగ్ ఆన్ ద లిమిట్ మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్ టీంలు కూడా ఒక 25-30 పాయింట్స్లో పెట్టేసి లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ కలిసి పని చేస్తున్నాం. ఏ టైంకి స్టార్ట్ కాబోతున్నాయి డ్రంక్ అండ్ టెస్ట్లు సిటీలో? ఆఫ్టర్ 9 o'clock స్టార్ట్ అయిపోతుంది. సో చూడొచ్చు, మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎందుకంటే ఇద్దరు తాగిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా వారిపైన కేసులు ఉంటాయి. ఒకరు డ్రైవ్ చేసేవారు ఖచ్చితంగా తాగినటువంటి వారే ఉండాలంటూ కూడా ఇటు డీసీపీ వినీత్ సార్ చెప్తున్నారు. సో మొత్తంగా ఇటు సైబరాబాద్ లిమిట్స్లో మాత్రం ఒక అదనపు బలగాలను కూడా ఇక్కడ మోహరించి ఎక్కడికక్కడ రోడ్ల పైన డ్రగ్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో తీసుకున్న వారిని మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రవీణ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.